అందరికీ నమస్కారం. నాకు దూరంగా వెళ్ళొద్దు, నాకు చాలా భయంగా ఉంది అనగానే ఆ మాట ఎందుకన్నదో తెలియదు, కానీ ఒక్క క్షణం మనసంతా మెలిపెట్టినట్టు అయిపోయి తన భార్య చుట్టూ గట్టిగా చేతులు బిగిస్తాడు. ఎంతలా అంటే నీకు నేనున్నాను అన్న భరోసా తన మనసు మెదడులో నింపుకునేంత. అద్దు బొద్దింక అంటూ ఉంటే, ఏం కాదు, నేనున్నాను కదా, నేను తీసేస్తాను, ఎక్కడ చూపించు అనగానే వద్దు, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు దూరంగా వెళ్ళొద్దు అనగానే నేను ఇక్కడే ఉన్నానమ్మా, ప్లీజ్ చూపించు అనగానే మెల్లిగా తన నుండి దూరం జరిగి షోల్డర్ వైపు చూపించగానే అక్కడేమీ లేదు కదరా అంటాడు. షోల్డర్ దగ్గర అంతా ఖాళీగా కనిపించేసరికి ఇక్కడే ఉంది, అది చాలా భయంగా ఉంది అంటూ ఆ తర్వాత మాట్లాడలేక మళ్ళీ ఏదో పాకినట్టు అనిపించగానే కెవ్వుమనరిచి అదర్వను అతుక్కుపోయి అద్దు ఇక్కడ ఉంది అంటూ నడుము దగ్గర చూపిస్తుంది. అరే కథలకు, నేను చూస్తాను అంటూ ఒక చేయి భుజం చుట్టూ వేసి ఇంకొక చేత్తో తీయడానికి ట్రై చేస్తాడు. కానీ అది చాలా ఫాస్ట్గా దీప్తి బాడీ మీద తిరగడం మొదలు పెట్టగానే ఇక్కడ తను దీప్తి కూడా బ్రేక్ డ్యాన్స్ మొదలు పెడుతుంది. అదర్వ్ మాత్రం అరే నువ్వు స్ట్రైట్గా నిలబడితే కదా నేను తీసేది అంటాడు. తనకి ఆ మాట కోపం వచ్చి, ఏంటి స్ట్రైట్గా నిలబడేది, నీకు తెలుసు కదా అదంటే నాకు ఎంత భయమో తెలిసి కూడా అలా ఎలా చక్కగా నిలబడతారు, అది అటేటో పోతుంది అద్దు అంటూ ఏడుపు మొహం పెట్టగానే ఓకే వెయిట్ అంటూ తను వెనక్కి తిరిగేసరికి అది ముందుకు వస్తుంది. తను ముందుకు వచ్చేసరికి మళ్ళీ వెనక భాగంలోకి వెళుతూ ఉంటే, రే ఏమైనా ఇది ప్లే గ్రౌండ్ అనుకున్నావా, అది వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నావు, తీయాలని తెలీదా నీకు అంటూ గట్టిగా అరుస్తుంది. దీప్తి తన్ని ఒరే అనేసరికి ఒక్క క్షణం షాక్ అయిపోయి అలాగే నిలబడిపోతాడు. అది పాకుతూ ఉంటే ఇంకా భయం వేసి మొద్దులాగా నిలబడిపోయిన అతని వైపు చూస్తూ పిచ్చ కోపం వస్తూ ఉంటే తన కాలర్ పట్టుకుని, ఏంట్రా కామెడీ ఏమైనా జరుగుతుందా ఇక్కడ, త్వరగా తీ అంటూ ఎగురుతూ ఉంటే, తమరు డ్యాన్స్ లాపితే కదా అంటాడు. ఈసారి బుగ్గ మీద గట్టిగా కొరికి తన మెడ చుట్టూ చేతులు వేసి, అద్దు ఏడిపించకరా, త్వరగా తీసేయి, అదెటేటో వెళ్ళిపోతుంది, నాకు భయం వేస్తుంది అంటూ వణుకుతూ ఉంటే అది బ్లౌజ్ మీద నుండి పాకుతూ ఉంటే వెంటనే పట్టుకుంటాడు. అమ్మయ్య అనగానే దొరికేసిందా అంటూ తను కూడా అలాగే మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఉండిపోగానే ఒక్క క్షణంలో పడిన టెన్షన్కి తను కూడా వెనక్కి అడుగు వేసి బ్యాలెన్స్ చేసుకోలేక వెనక్కి బెడ్ మీద పడిపోతాడు. దీప్తి మాత్రం అదేది పట్టించుకోకుండా బొద్దింక నుండి తప్పించుకున్నాను ఆ హ్యాపీనెస్లో మాత్రమే ఉండిపోయింది. పూర్తిగా తన భర్త మీదే ఉన్నాను అన్న ఆలోచన కూడా చేయలేదు. అదర్ కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరవగానే చాలా కాలం తర్వాత తన భార్య, తన ప్రాణం, తన శరీరంలో అర్ధభాగం అలా అతి సన్నిహితంగా ఉండడంతో ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేడు. అదే కాకుండా ఇంతకుముందు వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణ అసలేం మాట్లాడగలడు, మాటలు కూడా రావట్లేదు. ఎందుకో ఉన్నట్టుండి అదర్వు గుండె వేగం పెరిగిపోయింది. ఇద్దరి హృదయాలు అలాగే తగులుతూ ఉన్నాయి. అంటే తను టీషర్ట్ కూడా వేసుకోలేదు, ఓన్లీ నైట్ ప్యాంట్ మీదే ఉన్నాడు. దీప్తికి నడుము దగ్గర చల్లగాలి తగులుతూ ఉంది. వెంటనే కళ్ళు తెరవగానే అర్ధనగ్నంగా తన భర్త మీద పడుకొని ఉంది. తను అంతే ఒక్క క్షణం తెలియకుండా భయపడిపోయి దూరం జరగాలని చూస్తుంది. అంతే ఇద్దరి మెడలో ఉన్న చైన్లు లాక్ అయిపోయి మళ్ళీ అదర్ మీదే పడేలాగా చేస్తాయి దీప్తిని. చాలా టెన్షన్ పడుతూ వాటిని తీయాలని చూసే కొద్దీ ఇంకా చిక్కుపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటే అతి దగ్గరగా ఉన్న తన భర్తను చూసి గొంతు తడి ఆరిపోతున్న ఫీలింగ్. అదర్ తన భార్య అవస్థ గమనించి రిలాక్స్ అని అనగానే సైలెంట్ అయిపోతుంది. కానీ వనకడం మాత్రం తగ్గలేదు. మెల్లిగా చైన్ తీస్తూ ఉన్నాడు. ఒకరి ఊపిరి ఒకరికి తగులుతూ ఉంటే అసలు ఒకవైపు సంతోషం, ఇంకొక వైపు బాధ, కోపం వచ్చాయి దీప్తికి. సంతోషం ఎందుకంటే చాలా రోజుల తర్వాత తన భర్తకి ఎంత దగ్గరగా రావడం అయితే అనుకోని పరిస్థితుల్లో ఈ సంతోషం వాళ్ళ దరి చేరింది కాబట్టి
జరిగిన పరిస్థితుల మీద కోపం, ఆవేశం వచ్చాయి. ఎందుకో కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే వాటిని తుడుచుకోవాలని కూడా అనుకోలేదు. భార్య కన్నీళ్లు తెలుస్తూ ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయత తనది. కానీ ఏం మాట్లాడకుండా వెంటనే తన మెడలో ఉన్న చైన్ దీప్తి మెడలో వేసి చాలా ఫాస్ట్గా తన్ని పక్కకు కూర్చోబెట్టి తను మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడో తనకే తెలుసు. ఇక్కడ దీప్తి మాత్రం కూర్చున్న ప్లేస్ నుండి కదలకుండా అలాగే మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అసలు ఎంత బాధ కలిగిందో తనకు మాత్రమే తెలుసు. ఎందుకు మా జీవితం ఇలా అయిపోవాలి? ఎందుకద్దు? నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. రా, ఒక్కసారి నన్ను దగ్గరికి తీసుకోవచ్చు కదా. ఎందుకు ఏదో పరాయి మనుషుల్ని విసిరేసినట్టు పక్కకు వేసి వెళ్ళిపోయావు? నేను నీ భార్యను రా అంటూ ఏడుస్తూ ఉంది. నాకు చిన్న కష్టం వస్తేనే నువ్వు విలవిల్లాడిపోతావు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్ని అవమానాలు పొందుతున్నాను నీకు తెలుసా? ఎంతమంది నా వెనకాల వంకరగా మాట్లాడుతూ నేను వింటున్నా కూడా ఆ మాటలు ఆపట్లేదు. అలసిపోయానురా, ప్లీజ్ నా బాధ అర్థం చేసుకో అంటూ అలాగ ఏడుస్తూ ఏడుస్తూ బెడ్ మీద పక్కకి ఒరిగిపోయింది. అలాగే నిద్దట్లోకి జారుకుంది. అదరు పరిస్థితి కూడా అంతకంతకు ఘోరంగా ఉంది. ఇక్కడ లోపలికి వచ్చి అలాగే గట్టిగా 2 చేతులతో జుట్టును పట్టుకొని బెడ్ మీద కూర్చొని ఉండిపోయాడు. కళ్ళు మూసుకొని తనకేమీ అర్థం కావట్లేదు. అసలు తన భార్యని దగ్గర తీసుకున్న క్షణం ఎంత ఆనందం అనుభవించాడు, ఎంత సంతోషం అనుభవించాడో తనకు మాత్రమే తెలుసు. ఏం మాట్లాడకుండా జరిగింది మొత్తం తలుచుకోగానే ఎంత ఆనందం వేసిందో. ఎందుకురా అలా దూరంగానే ఉండిపోయావు? నా హక్కుగా నా చేయి పట్టుకోవచ్చు కదా. నేను వెళ్తుంటే ఒక్క మాట ఉండిపో అంటే నీ దగ్గరే ఉంటాను కదా. ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఎందుకు మా అలా దూరంగా ఉండిపోయావు అనుకుంటూ తన భార్య అతి దగ్గరగా ఉన్నప్పుడు తనని ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, అసలు తింటున్నావారా నువ్వు? ఎంత సన్నగా అయిపోయావు? నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? అసలు పూర్తిగా నీ మీద శ్రద్ధ లేకుండా పోయింది నీకు. ఎందుకురా ఇలా అయిపోయావు అనుకుంటూ బాధగా అలాగే పడుకుండిపోతాడు. ఒక్కసారి కన్నమ్మ దగ్గరికి వచ్చేస్తే తను అలా లక్ష్మిని భుజం మీద వేసుకొని తీసుకొని వస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యంగా నోరు తెరిచి ఉండిపోయారు. నిజంగా ఆడవాళ్ళు బరువులు ఎత్తే విషయంలో మగవాళ్ళ కంటే కొంచెం బలహీనంగా ఉంటారు. అది కూడా ఒక మనిషిని పైకి భుజం మీదకి ఎత్తుకోవడం అంటే మామూలు విషయం కాదు. కన్నమ్మ చాలా అవలీలగా ఎత్తుకుంది. అదీ కాక అదేదో బొరుగుల బస్తా మోసుకొస్తున్నంత ఈజీగా తన్ని మూసుకొని వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే కూర్చున్న ప్లేస్ నుండి అందరూ లేచి నిలబడ్డారు. పిల్లలిద్దరూ గట్టిగా చప్పట్లు కొడుతూ, హే పిన్ని, లక్ష్మి ఆంటీని పైకి ఎత్తేసిందంటూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటే అప్పుడు అందరూ స్పృహలోకి వస్తారు. కన్నమ్మ మాత్రం డైరెక్ట్గా అక్కడ ఉన్న సోఫాలో పడేసి, ఏటి లక్ష్మక్క, నువ్వు చేసే పని ఏటైనా బాగుండదా అంటుంది. ఆమె చేసిన పని ఏంటో ఆమె చెప్పడానికి ఈ లోకంలో ఉంటే కదా. కన్నమ్మ ఎత్తుకున్నప్పుడే స్పృహ కోల్పోయినంత పని అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా అలా సోఫాలో పడేయడంతో పిచ్చి చూపులు చూస్తూ ఉంది. అంజలి గారు మాత్రం కోడల దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడి పైనుంచి కింద వరకు చూస్తుంది. కరెక్ట్గా ఒంటి మీద కేజీ కండ కూడా సరిగ్గా లేదు. మరి అంత బక్కగా లేకపోయినా అలాగని బలంగా కూడా లేదు. తన అత్తగారు అలా పిచ్చి చూపులు చూడటంతో, నీకేటైనా దత్త అట్టా చూస్తూ ఉండావు, నేనేగా, ఎవరన్నా వచ్చినారని అనుకుంటావా ఏంది అంటుంది. ఆవిడ నోటి మీద చేతులు అడ్డు పెట్టుకొని, అసలు ఇంత బలం నీకెలా వచ్చిందంటూ ఒకసారి లక్ష్మి వైపు చూసి, అది దాదాపుగా ఒక 60 కేజీల పైనే ఉంటుంది. అటువంటి లక్ష్మిని నువ్వు ఒక్క చేత్తో ఎత్తేసుకున్నావు. అసలు ఏం తింటున్నావే నువ్వు అనగానే, ఏ ఊకో అత్త, నేనేటి తినడం ఏంటి, నువ్వే అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటా ఉండవు. అయినా లక్ష్మక్కేమీ అంత బరువు లేదు కానీ అసలేటైనా అది మీ అందరికీ అలా శిలా విగ్రహాలు అయిపోయారు అంటుంది. మేఘన మాత్రం కన్నమ్మ చేపట్టుకొని, కన్నమ్మ నీకు చాలా స్ట్రెంత్ ఉంది, అసలు ఏం తింటావు నువ్వు, లక్ష్మిని అలా లిఫ్ట్ చేసేసావు, ఓ మై గాడ్ అంటూ కళ్ళు పెద్దవిగా చేసి చూడగానే, ఈగో మేఘమక్క, నువ్వేటి మాట్లాడాలన్నా తెలుగులో మాట్లాడు, నాకు అసలు ఏటీ అర్థం కావడం లేదు, ఆ ఎంగిల్ పీసు మాట్లాడతారు. అశోక్ గారు వీళ్ళందరి వైపు చూస్తూ, మీరు అంతగా ఆశ్చర్యపోవద్దు, కన్నమ్మకి ఇవన్నీ అలవాటే అంటూ షాక్లో నీలుకుపోయిన కొడుకు వైపు ఒకసారి నవ్వుతూ చూస్తూ,
పక్కనే వాటర్ గ్లాస్ ఉండటంతో కరెక్ట్గా గురి చూసి మొహం మీద విసిరి కొడతారు. అంతే, దెబ్బకి లోకంలోకి రాగానే డాడ్ అంటూ అసహనంగా అరుస్తాడు. ముక్కులోకి నీళ్లు పోవడంతో కాస్త దగ్గినట్టు చూడగానే కన్నమ్మ కంగారు పడిపోతూ, దొరా ఏడి చేసినావు నువ్వు, అట్టా నీళ్లు ముఖాన కొట్టినావేటి, పెనిమిటికి ఇబ్బందిగా ఉండదా అంటూ కొంచెం పరిగెత్తినట్టే వెళ్ళి తన మెడ మీద ఉన్న చున్నీ తీసి ముఖమంతా నీట్గా తుడుస్తూ, ఏటైనాది పెనిమిటి, ఇప్పుడు బాగుండావా, లేదంటే ఏదైనా ఇబ్బందిగా ఉండదా అంటూ కంగారుగా అడుగుతుంది. ఇషాన్ మాత్రం కొంచెం షాక్లో, కొంచెం ఆనందంలో, మరికొంచెం తెలియని ఫీలింగ్లో అలా ఉండిపోయాడు. అసలు కన్నమ్మ అతి దగ్గరగా ఉండటంతో అతగాడికి మాటలు కరువైపోయాయి. తను మాత్రం ఫేస్ నీట్గా తుడుస్తూ, ఇంకా కళ్ళ మీద తలపైన నీళ్లు ఉండటంతో వాటిని కూడా తుడుస్తూ గాబరా పడిపోతూ ఏమైంది అంటూ అడుగుతూనే ఉంది. కొంచెం సేపటికి అర్ణవ్ గట్టిగా దగ్గడంతో ఈ లోకంలోకి వచ్చి ఏం కాలేదంటూ కాస్త స్పీడ్గా వెనక్కి తిరుగుతాడు ఇంట్లోకి వెళ్ళడానికి. వెంటనే కన్నమ్మ ఏదో గుర్తొచ్చినట్టు, అంటే అదర్ వాళ్ళు ఉన్నారు కదా, ఈయన గారు వెళ్ళి ఎక్కడ డిస్టర్బ్ చేస్తారో అని పెనిమిటి అంటూ గట్టిగా తన 2 చేతులతో ఇషాన్ నడుము పట్టుకోగానే దెబ్బకి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా నీలుకుపోతాడు ఇషాన్ బాబు. మేఘన, అర్ణవ్ ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని పిల్లలిద్దరినీ గార్డెన్కి ఇంకోవైపు ఎత్తుకొని పోతారు. అంజలి గారు వీల్ చైర్ తీసుకొని ఇంకొక వైపు వెళ్ళగానే అవ్వ తాత ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుతూ కప్పలాగా నోరు తెరిచిన లక్ష్మి తలపైన ఒక మొట్టికాయ వేసి పదవే ఇక్కడి నుండి అనగానే చిన్నగా సిగ్గుపడుతూ ఓయమ్మో నేనేటి చూడలేదు అంటూ కన్నమ్మ భాష మాట్లాడి పరుగు మొదలు పెడుతుంది పక్కకి. మన బేబీ మాత్రం ఈ లోకంలో లేకుండా ఇంకాస్త నడుము చుట్టూ గట్టిగా చేతులు వేసి ఏటి పెనిమిటి నువ్వు అట్టా పోతా ఉండావు, నేను ఎంత కట్టపడి లోపల వాళ్ళిద్దరూ ఒకటైపోవాలని సానా ఏటబ్బా అంటూ బుర్ర కొక్కుంటూ ఎంతసేపటికి గుర్తుకు రావడకపోతుంటే పెయిన్ చేసినాను అంటుంది. అంటే ప్లాన్కి వచ్చిన తిప్పలన్నమాట అవి. మన బాబుగారికి మాత్రం గుండె గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. అసలు ఏ ఆడపిల్ల కూడా అంత దగ్గరగా తనకు రాలేదు. సోనియా కూడా ఎప్పుడైనా హగ్ చేసుకోవాలని దగ్గరికి వచ్చినా తనని 2 అడుగుల దూరంలోనే పెట్టేవాడు. పొరపాటున ఎప్పుడైనా హగ్ చేసుకున్నా అది సైడ్ హగ్ అవుతుంది తప్ప ఇలా కాదు. అసలు కన్నమ్మ దగ్గరికి వస్తేనే ఒక తెలియని ఫీలింగ్ తన చుట్టూ ముడుతుంది. అదేంటో కూడా ఇషాన్కి అర్థం కాదు. అతి సమీపంలో కన్నమ్మ దగ్గరుండి అలా గుసగుసగా మాట్లాడుతూ ఉంటే తనువంతా పులకించిన ఫీలింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.